తీసుకోవద్దు. తర్లువాడ గ్రామంలో దళితుల భూములు, తర్లువాడ గ్రామంలో దళితుల భూములు, ఉన్న మా ఎకరా భూములు, ఉన్న మా ఎకరా భూములు, ఉన్న మా 2 ఎకరాల భూములు, ఏమో ఈ గవర్నమెంట్ కి మా భూములు, ఏమో గవర్నమెంట్ మా భూములు, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, ఏమో మా భూములు, ఏమో మా భూములు, ఏమో మా భూములు, కట్టొద్దు మాకు డేటా సెంటర్, వద్దు మా ఊరికి డేటా సెంటర్, వద్దు మా ఊరికి డేటా సెంటర్, చెయ్యొద్దు మా ఊరిని వల్లకాడు, చెయ్యొద్దు మా ఊరిని వల్లకాడు, వ్యతిరేకించండి తర్లువాడ గ్రామంలో డేటా సెంటర్ పెట్టడాన్ని, వ్యతిరేకించండి తర్లువాడ గ్రామంలో గూగుల్ సెంటర్ పెట్టడాన్ని, చెయ్యొద్దు మా ఊరిని వల్లకాడు, చెయ్యొద్దు మా ఊరు వల్లకాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో తర్లువాడ గ్రామంలో 300 కుటుంబాలుగా మాలలు నివసిస్తూ ఉన్నారు. వారికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో 49 కుటుంబాలకి 2 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ భూమితో పాటుగా మరికొంత భూమి అప్పటి నుంచే మాలలు సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ భూమిలో వరి, రకరకాల కూరగాయల పంటలు, జీడి మామిడి అనేక పంటలు పండించుకొని జీవనాధారం చేసుకుంటా ఉన్నారు. అలాంటి భూమిని కాజేయటం కోసం ప్రభుత్వం ఎక్కడ భూములు జోలికి పోకుండా కేవలం వీళ్ళు మాలోళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళకున్నటువంటి భూముల్ని కాజేసేటువంటి కుట్రతోటి ఉద్దేశపూర్వకంగా ఆ భూముల్ని గూగుల్ డేటా సెంటర్ పెట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఒక 6 నెలల క్రితం ఆనందపురం ఎంఆర్ఓ శ్యాము ఏ మాటలు చెప్పకుండా మీ భూములు రీసర్వే చేస్తామని చెప్పి నమ్మజెప్పారు, రీసర్వే చేసి ఇస్తామని చెప్పారు. కానీ ఈ రీసర్వే చేయకుండా ఈ భూముల్ని కాజేయటం కోసం సచివాలయం దగ్గరికి పిలిపించుకొని ఎకరాకి 2 ఎకరాలకి ఇంత భూమి అని చెప్పి రేటు పెట్టడం ఇది దుర్మార్గంగా చేయటమే, ఇలా భూములు లేకుండా చేయటమే. ఆర్టీఓ వచ్చాడు, ఎంఆర్ఓ వచ్చాడు, ఈ భూముల్ని కాజేయడం కోసం రేట్లు పెంచారు. మళ్ళీ ఈరోజు కలెక్టర్ గారు పిలిచి బలవంతంగా మేము లాగేసుకుంటాం కానీ ఇస్తామని చెప్పారు. ఇవి మాత్రం పుల్లి కబుర్లు తప్ప మరొకటి కాదు. ఈ మాలలో ఉన్న భూమినే కాజేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ ఊర్లో అగ్ర కులాలకి అనేక భూములు ఉంటే ఆ భూముల జోలికి పోకుండా కేవలం మాలల యొక్క భూమి జోలికి రావడం అనేది ఇది దుర్మార్గం. వాళ్ళకు ఉన్నటువంటి భూములు లేకుండా చేయటమే. కాబట్టి కలెక్టర్ గారు ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి. మాలలో ఐక్యంగా ఎంపీని అడిగారు, ఎమ్మెల్యేని అడిగారు, మంత్రిని అడిగారు. కనీసం ఏమాత్రం కూడా దయ చూపకుండా, జాలి చూపకుండా ఈ భూముల్ని కాజేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. కుల వ్యతిరేక పోరాట సంఘంగా కేవీపీఎస్గా మేము ఈ గ్రామానికి వచ్చాం, పరిశీలించాం. వాళ్ళకి న్యాయమైంది, వాళ్ళ భూములు ఉన్న భూమి ఆధారం వాళ్ళు అదే కాబట్టి ఆ భూముల జోలికి పోదని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ జిల్లాకి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరంగ స్వామి ఇన్ఛార్జి మంత్రి. అయ్యా మంత్రి గారు, మీ యొక్క జిల్లాలో మీరు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో మీ కలెక్టర్ మాలల భూమి జోలికి వస్తా ఉన్నారు, మాలల భూమి జోలికి తీసుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళకు ఉండే ఆధారం ఒకటే కాబట్టి వాళ్ళ భూముల జోలికి పోతు చెప్పి కోరుతా ఉన్నాం. ఈ భూములు కనుక లాగేసుకుంటే అందరూ ఐక్యమై పోరాడతారు, ఈ పోరాటానికి నిలబడతారు. ఈ భూములు కనుక తీసుకుంటే మాత్రం ఉద్యమం జరుగుతూ చెప్పి తెలియజేస్తూ ఈ భూముల జోలికి రావద్దు. ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ని ఇక్కడ పెట్టద్దు. ఇక్కడ పెట్టడం అంటే భూమి లాగేసుకోవటం ఒకటే కాదు, ఇక్కడ వాళ్ళ యొక్క ఆరోగ్యాలకు సంబంధించిన విషయం.
ఈరోజు ఈ డేటా ఎంట్రీ వల్ల, ఈ పరిశ్రమ వల్ల ఇక్కడ ఒక మానలకే కాదు, ఈ ఊర్లో ఉన్న చుట్టుపక్కల ఊర్లు దాదాపు ఒక 10-15 కిలోమీటర్లు ఉన్న అందరికీ కూడా ఇది సమస్య కాబట్టి, కష్టం కాబట్టి ఇది ప్రజలందరూ వ్యతిరేకించాలి, ఈ డేటా సెంటర్ ఇక్కడ పెట్టదని చెప్పి కోరుతా ఉన్నా.